జీవం గల తండ్రి, నిన్న నేడు ఎక్కడెత్తుకున్న ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా నీతికి ఆధారభూతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత వారం అంతా నన్ను, మమ్మల్ని, మా బిడ్డల్ని ప్రభా దాచి కాచి కాపాడి భద్రపరిచి నీ యొక్క రెక్కల హస్తాల కింద సజీవ లెక్కలు మమ్మల్ని నుంచి ప్రభా నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, నేను కొనియాడడానికి, నేను కీర్తించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి అపోస్తులు 2:42 ప్రకారంగా ప్రభా అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విచ్చుటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక నన్ను, మా కుటుంబాన్ని ప్రభా మా విశ్వాసాలని, ఈ చిన్న దీపస్తంభాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు ఇచ్చిన ఈ ఆతిథ్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమందికి లేని భాగ్యం నేడు మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరు చూపలేని ఆ ప్రేమ, ఎవరు చూపలేని ఆ కృప, ఎవరు ప్రభా మాపై కురిపించిన ప్రేమ వర్షాన్ని నువ్వు కురిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేని వారం ప్రభా, వట్టి మట్టి పాత్రలం, పనికి రానటి వారం, దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం. నీ దుమ్ము ప్రభా ధూళి వంటి వారమే కాకుండా నీ చెప్పుల వారు విప్పడానికి కూడా ఎటువంటి యోగ్యత అర్హత లేని మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి అర్హమైన నీ పాత్రగా చేసుకొని ప్రభా నీ బల్ల యొద్ద ప్రభా వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటున్నాం. నువ్వెంతైనా మాకు చాలినంత దేవుడుగా, నమ్మకమైన దేవుడుగా, మా కొరకై ప్రాణం పెట్టిన దేవుడుగా ప్రభా నువ్వు మాకు దొరికినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వేల్పుల్లోని నీ వంటి వాడెవరినైనా అటువంటి దేవుడు మాకు దొరికినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటూ ఎన్నో వ్యాధుల్లోనూ బాధల్లోనూ అనుకోని విధమైన యాక్సిడెంట్ విషయాల్లో కూడా నన్ను, మమ్మల్ని, మా బిడ్డలను తప్పించి నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు మాకు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటూ మా ప్రియ బిడ్డలు త్వరబట్టి నీ సన్నిధికి తోడుకు రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభు యేసుని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిన్ను మరచిపోవునా, నీ బాధలన్నీ కరుణించునే, ఆనంద కన్నుడిపై కుమ్మరించునే, ఆయలే నీ బాధలన్నీ కరుణించునే, ఆనంద కన్నుడిపై కుమ్మరించునే, స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినంతా పునరుద్ధరించునే, స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినంతా పునరుద్ధరించునే. లెక్క కొట్టాలి అందరూ. శబ్దం విన్నా ఈ హట్టగా సమృద్ధిగా నాడెన్నో నీటు శబ్దం విన్నా నీ హట్టలన్నీయో సమృద్ధిగా నాడెన్నో అలా దాచుబడు నేను అలా దాచుబడు నేను స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే.
రక్షించినాడే పూరణ చేయునే సరిచేయును రక్షించును ఈ నూతనములో అలంకరించునే విచారించేవారు లేక ఒంటరి ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలనిచ్చునే ఎదురించేవారు లేక ఒంటరి ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలనిచ్చునే కోటలో రాజును మాస్టరు కోటలో రాజును మాస్టరు స్తుతింపచేయునే నిలాలంకరించునే కోల్పోయేంత పునరుద్ధరించునే స్తుతింపగా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనని బాధలన్నీ కనుచేయునే ఆనంద కైరవునిపై కొమ్మరించునే ఆయనని బాధలన్నీ కనుచేయునే ఆనంద కైరవునిపై కొమ్మరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయేదంతా పునరుద్ధరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయేదంతా పునరుద్ధరించునే హల్లెలూయా. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని
ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు నీకెవరు సాటేరారయ్యా నీకంటే లోకములో గనులెవరేసయ్యా నీకెవరు సాటేరారయ్యా నీకంటే లోకములో గనులెవరేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాలో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా
ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడున్నది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడున్నది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. Praise the Lord. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము,
ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిది పరాజయం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా
Praise the Lord. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వదిలేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వదిలేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించును ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన మేలులే నిన్ను గాయపరచగా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. చేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ. శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని
వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, పరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. కలువరి ప్రేమ. వందనాలండి. ఈ సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు. కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. నేను ముగ్గురు గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నానండి. అది దేవునికి ఇష్టమైన కుమారులు ఏ విధంగా తండ్రి మాట వింటారు అన్న విషయం గురించి నేను చెప్పాలని ఇక్కడ నిలబడ్డాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల నాయన, పరిశుద్ధుడు అయిన దేవా, జీవంగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆ తండ్రి ప్రభువా, ఈ స్త్రీల కొడుకులో నాయన, ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభువా, నాకు ఏమీ కూడా తెలియదు నాయన. అయినప్పటికీ నా ప్రభువా, నీ మాటలు చెప్పాలనేది ఆ తండ్రి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రభువా. నాయన నా తండ్రి, నీ యొక్క బిడ్డగా వాడుకోండి నాయన. నీ నోటికి నోరుగా ఉంచండి నాయన. నా నోటి నిండా నీ మాటలు ఉంచండి ప్రభువా. బిడ్డలకి ఏ రీతిగా అయితే చెప్పాలో నాయన, అట్టి జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి ప్రభువా. నాయన నేను చెప్పింది నాయన వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నాయన నువ్వు సహాయం చేయమని అడుగుచు చిన్న ప్రార్థన వేసినామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఇక్కడ అబ్రహాము గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. అది దేవుడికి అబ్రహాము ఏ విధంగా దేవుడు మాట విన్నాడు, ఏ రీతిగా ఆయనకి ఇష్టడుగా జీవించాడు, ఆయన ఏ రీతిగా సంతోషపెట్టాడు అన్నది మనం ఒకసారి చూసుకుందామండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వద్దమ్మా చాలు. ఇక్కడ అబ్రహాము ఎవరి కుమారుడండి? తెరాహు కుమారుడు. తెరాహు ఏం చేస్తాడు? విగ్రహాలు తయారు చేస్తాడు. అది విగ్రహాలు తయారు చేసి అబ్రహాముని అమ్మమ్మని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ మాటకి ఏదో అబ్రహాము హృదయంలో వేదన కలుగుతూ ఉంటుంది. తండ్రి మాట అయితే వింటా అమ్ముతూ ఉంటాడు, కానీ ఆయన మనసులో ఏదో వేదన. నేను చేస్తుంది తప్పు, ఈ నిజమైన దేవతలు కాదు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడు, సజీవుడు, ఆయన మాటలు మనం వినాలి, కానీ ఈ బొమ్మలు నేనమ్మటం ఏంటి అని అబ్రహాం అనుకుంటాడు. అనుకొని ఈ బొమ్మలు నేను ఇంక అమ్మకూడదని చెప్పేసేసి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. నువ్వు నీ దేశాన్ని వదిలిపెట్టేసాయి, నీ తండ్రిని విడిచిపెట్టేసి నేను చెప్పిన దగ్గరికి నువ్వు వెళ్ళమంటాడు. అదే కదండి ఇక్కడ ఉంది. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. అప్పుడు అబ్రహాము ఇంకా తన తండ్రిని విడిచిపెట్టేసుకొని, తన బంధువులను విడిచిపెట్టేసుకొని దేవుడు ఏ దేశం అయితే చెప్తాడో ఆ దేశం దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మరి దేవుడు వెళ్ళిపోమన్నాడు కదా, ఊరికే ఉండడు కదా. దేవుడు అబ్రహాముని దీవించాడు. ఎంత గొప్పగా దీవించాడండి! ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు అబ్రహాముకి. ఎన్ని వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, పశువుల్ని ఇచ్చాడు, బహు ధనవంతుడుగా చేశాడు. ఎవ్వరు అబ్రహాం కంటే ధనవంతులు ఎవరూ లేరు.
అంత గొప్పగా చేశాడు. ఎందుకు చేశాడు? దేవుడు మాట అబ్రహాము విన్నాడు కాబట్టే చేశాడు, ఆ విధంగా ఆశీర్వదించాడు. అలాగే తనకు లేక లేక కుమారుణ్ణి ఇచ్చాడు వృద్ధాప్యంలో. ఇచ్చినప్పుడు కూడా నీ కుమారుణ్ణి నాకు బలివ్వు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన మాట విని తన ఒక్కగానొక్క కుమారునికి షారాకి తెలియకుండా 3 రోజులు ప్రయాణం చేసి, ఇస్సాకు కూడా అలాగే తన తండ్రి మాట తీసేయకుండా తన తండ్రి వెనకాలే కట్టెలు మోసుకొని వెళ్తాడు. వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ బలి ఇవ్వటానికి అన్నీ సిద్ధం చేసేస్తాడు. అప్పుడు దేవుడు ఏమైనా తీసేసుకునేవాడా? ఇచ్చాడు కదా ఆశీర్వాదం. లేక ఇచ్చాడు, ప్రార్థన చేయంగా ఇచ్చాడు. ఇచ్చిన బిడ్డను మరి తను తీసుకోడు కదా దేవుడు. మన దీవించే దేవుడే కానీ మన దగ్గర నుంచి ఏం ఆశించే దేవుడు కాదు కదా. మనం ఆయన మాట వింటే మనకు సమస్తం ఇచ్చే దేవుడు. ఆ రీతిగా అబ్రహామును ఇస్సాకుని బలి ఇవ్వబోతుంటే నువ్వు కత్తి ఎత్తబా కాపు అని చెప్పి అంటాడు కదా. అలా బలి ఇవ్వడు. ఇవ్వకోకుండా మళ్ళీ అబ్రహామును ఇస్సాకును తిరిగి తీసుకొచ్చేసుకుంటాడు. అలాగే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేవాడే కానీ అవి తిరిగి తీసుకునే దేవుడు మాత్రం కాదు మన దేవుడు. ఎందుకంటే మనం ఆయన మాట వినకపోవటం వల్లే కానీ కొన్ని నష్టాలు కష్టాలు వస్తాయి. మనం దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేకపోతున్నాం కాబట్టే, మన సొంత పనుల్లో మనం ఉంటున్నాం కాబట్టే ఆయన ఏదో మనకు కొన్ని కష్టాలు అనేవి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆయన మాట వినే రీతిగా చేసుకుంటాడే కానీ మనల్ని ఏ రోజు అపవాదికి అప్పచెప్పకుండా రక్షించే దేవుడు మన దేవుడు. ఆయన మాట మనం విన్నామంటే, ఆయన పని మనం చేసామంటే గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. అలాగే ఇస్సాకు గురించి కూడా మనం చూద్దామండి. 26 ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమున్నంత వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. అబ్రహాం ఉన్నప్పుడు ఒక్కసారి కరువు వచ్చిందండి. కరువు వచ్చినప్పుడు ఆ కరువు మరి తండ్రి ఉన్నాడు కాబట్టి ఇస్సాకు అంత పట్టించుకోడు. ఆ తర్వాత అబ్రహాము గారు మృతి పొందిన తర్వాత మరి తన ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు కదా, ఏశావు యాకోబు. 2 కుమారుల్ని మరి పోషించుకోవాలిగా. మళ్ళీ బాగా కరువు వచ్చేసిద్ది. వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి అబ్రహాం గారు చనిపోయాడు కాబట్టి తన కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు నువ్వు గెరారు దేశమునకు వెళ్ళిపో, అక్కడ ఉండు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు ఆయన ఆ దేశానికి వెళ్ళిపోతాడు. తన భార్యను తీసుకొని రిబ్కా గారిని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మరి ఆ దేశంలో తన భార్య అందంగా ఉండటం వల్ల ఆ దేశపు రాజు తన భార్యను మోహిస్తాడేమో అని చెప్పి ఈయన్ని చంపేస్తాడేమో అని చెప్పేసి నా సహోదరుడని చెప్పమని చెప్తాడు. అదే నా సహోదరి అని చెప్పమని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు ఆ రాజు ఒకసారి ఇస్సాకును రెబ్కా సరసాలు ఆడుకోవటం చూసి ఆ రాజు, ఏంటి నీ భార్య కదా రెబ్కా, నువ్వు ఎందుకు నీ సహోదరి అని చెప్పావు? అలాగ చెప్తే మేము ఒకవేళ నీ భార్యని మోహించుంటే మా దేశం నాశనం అయిపోయేది కదా, నువ్వెందుకు అలాగ చెప్పావని చెప్పి మరి ఇస్సాకు గారికి మళ్ళీ ఆయన ఆశ గొర్రెలు మొత్తం ఇచ్చి దాసీల్ని ఇచ్చి పంపిస్తాడు. పంపించి ఆ విధంగా ఆ ఊర్లో ఆ నివాసం ఉంటాడు. ఉంటే అప్పుడు ఆ కాలంలో వ్యవసాయం చేయటం ఎవ్వరికీ తెలియదండి. ఇస్సాకు గారు ఒక్కడే మొదటగా వ్యవసాయం చేసి తను మరి గింజలు చేత్తో పట్టుకొని ప్రార్థన చేసుకొని చల్లినప్పుడు అది 100 ఫలింప చేశాడు దేవుడు ఆ విధంగా ఇస్సాకుని ఆశీర్వదించి అంత 100 ఎవ్వరు కూడా ఆ విధంగా పంట పండించలేదంట. మొట్టమొదటిసారిగా ఇస్సాకు పంట పండించాడు. ఆ విధంగా ఇస్సాకుని ఆశీర్వదించాడు. అదే రీతిగా మనం కూడా దేవుడి మాటలు విని ఆయన సన్నిధిలో మనం పనిచేసేవారిగా, ఆయన పని చేసేవారిగా మనం ఉంటే మనం ఇళ్లల్లో ఎన్నో పనులు చేసుకుంటాం. ఆ పనులలోనే ఉండిపోతున్నాం కానీ దేవుడి సన్నిధికి
రాకుండా మన సొంత పనులు మన సొంత అవసరాలు అవే తీర్చుకుంటున్నాం. కానీ ఆయన సన్నిధికి వచ్చి మనం పనిచేసేవారిగా ఉంటే మన బిడ్డల్ని దీవిస్తాడు, మన కుటుంబాల్ని దీవిస్తాడు, మన భర్తల్ని దీవిస్తాడు. ఆయన దగ్గర నుంచి మేలులు పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అదే రీతిగా యాకోబు గారి గురించి తెలుసుకుందామండి. ఆదికాండం 27వ అధ్యాయం 24వ వచనం. ఏసావను నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందువనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగా అతడు తాగెను. తరువాత అతడి తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా నా దగ్గరికి రమ్మని దగ్గరికి వచ్చి తన్ను ముద్దు పెట్టుకోమని అతడితో చెప్పాను. చాలమ్మా. ఇక్కడ ఫస్ట్గా చూసినట్టయితే ఇస్సాక్ గారు వృద్ధుడైపోతాడండి. 27వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఇస్సాక్ గారికి వృద్ధుడైపోతాడు, ముసలివాడైపోతాడు. అయినప్పుడు ఆయన కన్నులు మంద దృష్టి కలుగుతాయి. కలిగినప్పుడు తన పెద్ద కుమారుడు ఏశావు, తన చిన్న కుమారుడు యాకోబు. యాకోబు మోసగాడే కావచ్చు, కానీ తండ్రి మాట వింటాడు, వినయ్ కుమారుడే. అయితే ఈ ఆ ఏశావుకి ఏం చెప్తాడంటే, నేను చనిపోబోతున్నాను, నువ్వు వెళ్ళి నా కొరకు వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు భోజనం పెట్టమని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ మాట పక్క నుంచి రెబ్కా గారు వింటాదండి. విని ఇది ఈ ఏశావు ఏం చేస్తాడు, వేటకి వెళ్ళిపోతాడు. వేటాడి వచ్చే వరకు ఇస్సాక్ గారు బ్రతుకుంటాడా? నేను చనిపోబోతున్నానని చెప్తున్నాడు కదా. మరి నిదానంగా వేటకి వెళ్ళి వేటాడి తీసుకొచ్చి మరి తండ్రికి వండి పెట్టాలంటే టైం పట్టిద్ది కదా. అలా కాకుండా అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే, ఈ రెబ్కా చెప్పిద్ది, నువ్వు వెళ్ళి మన మందలో నుంచి 2 మేకపిల్లల్ని తీసుకొచ్చేయి, మీ తండ్రి గారికి ఏ భోజనం అయితే కావాలో అది నేను సిద్ధపాటు చేస్తాను, నువ్వు తీసుకెళ్ళి మీ నాన్నకు పెట్టమని యాకోబుకు చెప్పిద్ది. చెప్పినప్పుడు గబగబా యాకోబు 2 మేకలు తీసుకొస్తా ఆయనకు భోజనం వండి తీసుకెళ్తాడు. ఎవరు? యాకోబు. యాకోబు తీసుకెళ్తే మరి ఏసావేమో రోమాలు కల్లవాడు, మరి యాకోబుకేమో రోమాలు ఉండకపోయినప్పుడు మరి అమ్మా మరి నాన్న అన్నయ్యకి రోమాలు ఉంటాయి కదా, నాన్న నన్ను గుర్తుపడతాడేమో అని అనుకుంటాడు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ మేకతోలు తన ఒంటికి కప్పేసి నువ్వు వెళ్ళు అని చెప్పిద్ది. చెప్పినప్పుడు అది మేకతోలు కప్పేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను భోజనం తీసుకొచ్చాను నీకోసం అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు ఇస్సాకు ఆ భోజనం తిని ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇస్తాడు. యాకోబు మోసగాడే కావచ్చు, కానీ తండ్రి ఆకలి తీర్చాడు కదా. తండ్రి ఆకలి తీర్చినందుకు తండ్రి మాట విన్నట్టే కదా. మరి తండ్రి ఏ రీతిగా అయితే ఆశీర్వాదాలు ఇచ్చాడో మరి ఇచ్చాడు, ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేస్తాడు. ఏసావు వచ్చేటప్పటికి ఏ ఆశీర్వాదాలు ఉండవు. ఎందుకంటే ఏసావు మరి ఎర్రని కూర కోసం దాని జ్యేష్ఠత్వాన్నే వదులుకున్నాడు, అన్నిట్లో నష్టపోయాడు ఏసావు. యాకోబు మరి తెలివిగా తల్లి మాట విన్నప్పటికీ మోసగాడైనప్పటికీ ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ రీతిగా మరి యాకోబు తండ్రి ఇస్సాక్కి ఆశీర్వాదించాడు కొడుకుని. అలాగే అబ్రహామును కూడా మరి దేవుడు ఆశీర్వదించాడు. ఆ రీతిగా ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనం దేవుడి సన్నిధిలో ఉండాలి. మన బిడ్డలకు ఆశీర్వాదాలు రావాలంటే మన బిడ్డల్ని దేవుడి సన్నిధికి నడిపించాలి. నడిపించినప్పుడు మనకి ఏ శ్రమలు రాకుండా, ఎటువంటి నష్టాలు రాకుండా దేవుడు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఈ రీతిగా మనం దేవుడి సన్నిధిలో ఉండాలి. అలాగే మరి అబ్రహాము గారు దేవుడి మాట విన్నాడు, ఇస్సాకు గారు దేవుడి మాట విన్నాడు, యాకోబు దేవుడి మాటే విన్నాడు. యాకోబు మోసగాడే కాదనలా, ముగ్గురిని మోసం చేశాడు. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మరి వాళ్ళ మామగారిని కూడా మోసం చేశాడు. అయినప్పటికీ
యాకోబుకే వచ్చిన ఈ ఆశీర్వాదాలు, ఏశావుకు రాలా. అది దేవుడు మాట మనం విన్నట్లయితే, మన తండ్రిని మనం సంతోషపెట్టేవారిగా ఉంటే ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఈ చిన్న మాటలు దీవించాలి. పాస్టర్ గారికి ఇస్తున్న సమయాన్ని. అబ్రహాముని దేవుడు నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీవు, నీ దేశము, నీ అనేది 3 సార్లు ఉంది. నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి యొద్ద నుండి, నీ ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు అంటే నేను అనుకుంటున్నాను, ఒకవేళ వెళ్తాడా వెళ్ళడా, ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బంధువుల దగ్గరికి వెళ్ళిపోతాడేమో, బంధువుల దగ్గర నుంచి వెళ్ళిపోతే తండ్రి ఇంటి దగ్గరలో ఉంటాడేమో, ఏదో విధంగా ఒంటరిని చేయాలని దేవుని ఉద్దేశం. అంటే ఎందుకు ఒంటరోడు ఉన్నప్పుడు సుఖపడతాడా, ఆనందిస్తాడా, లేకపోతే దుఃఖపడతాడా, బాధల్లో ఉంటాడా? బాధల్లో ఉంటాడు. ఒంటరోడు అయిపోయినప్పుడు బాధల్లోనే ఉంటాడు. ఎందుకు బాధల్లో ఉన్నవాడు తర్వాత బాధల్లోనే ఉండిపోడు. తర్వాత ఏముంటుంది, ఆశీర్వాదం వెనకాల ఎదురు చూస్తూ ఉంటుంది. మనం బాధల్లాగే ఉండి మన జీవితాలు ఎప్పుడు కూడా మన వెనకాల ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. ఇప్పుడు 3 జీవితాల్లో చూసినట్లయితే, అబ్రహాం జీవితంలో చూసాము, బాధలు ఉన్నాయి. అయ్యా, మరి దేశాన్నే, పేటను కాదు, ఊరును కాదు, వాడను కాదు, జిల్లాను కాదు, రాష్ట్రాన్ని కాదు, దేశాన్నే విడిచి వెళ్ళిపో అన్నాడు. ఒకవేళ వేరే దేశంలో నీ బంధువులు ఉన్నారేమో, ఆ బంధువుల దగ్గర కూడా వెళ్ళబాక, నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి కూడా వెళ్ళబాక, వెళ్ళిపో, మొత్తం అసలు వెళ్ళిపో, నేను చూపించే. ఎక్కడికి వెళ్ళాలి? కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు, ఒంటరివాడిగా వెళ్ళిపోయాడు, వేదంతో వెళ్ళిపోయాడు, ఎన్నో బాధలు పడి ఉంటాడు. కానీ ఏమంటాడంటే, నిన్ను గొప్ప జనముగా, ఒంటరివాడిని గొప్ప జనముగా చేస్తాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. వాడు ఒంటరి అయిపోతే 1000 మంది అయిపోతాడు. గొప్ప జనముగా చేస్తానన్నాడు. చేసి నిన్ను ఆశ్రయించి నీ నామం గొప్ప చేయుదును. ఇప్పుడు నీ తండ్రి ఇంటికి లేచి ఎలాగన్నాడో నిన్ను గొప్పగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామం గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. ఆశీర్వాదంగా, ఆస్తులతో ఉంటావని చెప్పాలా, నువ్వు ఆశీర్వాదంగా ఉండు. ఎప్పుడైతే తండ్రి ఆశీర్వదిస్తున్నాడో, ఎవరు నెత్తి మీద ఆయన తల ఉంచి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఆస్తులు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదాలు రాకముందు ఏముంటాయంటే, మన కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కష్టాలు వచ్చినాయి అంటే మనం తరిమేస్తే ఆశీర్వాదాలు కూడా వెళ్ళిపోతాయి. ఆ కష్టాలను కూడా మనం ఏం చేయాలి? స్వీకరించాలి. ప్రభువా, ఇది ఎందుకు నాకు అనుమతి ఇచ్చావంటే, రాబో దినాల్లో నువ్వు నన్ను ఆశీర్వదించబోతున్నావు, రాబో దినాల్లో నన్ను దీవించబోతున్నావు, రాబో దినాల్లో నన్ను గొప్ప వాడిగా చేయబోతున్నావు. అందుకని నాకు కష్టాలు పెట్టావు. నువ్వు కన్నీరు కార్చు, ఎంత కారుస్తావు అంత కార్చు. నీకు కష్టాలు లేకపోతే నువ్వు కన్నీరు కార్చవు. కన్నీరు కార్చకపోతే నువ్వు ఆశీర్వదించబడవు. కాబట్టి ఇక్కడ అబ్రహాం దగ్గర నేర్చుకుంది ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎప్పుడు? నువ్వు ఒంటరిదాను. అయితే ఇప్పుడు ఏంటంటే పాస్టర్ గారు, భార్య భర్తలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, బిడ్డలను విడిచిపెట్టి కాదు. నువ్వు ప్రత్యేకమైన శైలిలో ఉండాలి, ప్రత్యేకమైన స్థితిలో ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇలా అనుకుంటాను, ఒంటరి అయిపోయిన తర్వాత ఈయన మరి జంటగా ఉండేది ఎవరితో అంటే దేవునితోనే ఉన్నాడు అనుకుంటున్నాను. ఎవరు? అబ్రహాం. ప్రభు వెళ్ళాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన అడుగుతున్నాడు. మనము కూడా ఏ విషయంలోనూ కానీ ఏది అడిగితే దేవుడు అది అందించేవాడుగా ఉన్నాడు. అప్పుడు ఉన్నవాడు ఈరోజు కూడా ఉన్నాడా లేడా? ఉన్నాడు. గొప్ప కార్యాలు వాళ్ళతోనే చేస్తున్నాడు దేవుడు. మనతో కూడా చేస్తున్నాడు. ఆ కార్యాలు మనతో కూడా చేస్తున్నాడు. ఎటువంటి లోటు లేకుండా మన కుటుంబాన్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. కాబట్టి దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు, బలపరిచే దేవుడు. ఏ విషయంలోనే కానీ మనము దేవుని యందు నిలకడగలిగే వారిగా ఉండాలి. అంతేకాకుండా ఇస్సాకు విషయంలో మనం చూసినట్లయితే, ఈ ఆది కాండంలో 26వ అధ్యాయం, అబ్రహాము దినములలో వచ్చిన తర్వాత మొదట కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను.
అప్పుడు ఇస్సాకు గెరారు దేశంలో ఉన్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా ఆ, ఐగుప్తు దేశంలో ఏముంటాయంటే సిరి సంపదలు ఉంటాయి. అది అన్యదేశం. అన్యదేశాన్ని ఆశించి ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైనా? లోతు. ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు. పట్టణంలో ఏముంటాయి? సిరి సంపదలు ఉంటాయి. ఏమి కావాలో అవి ఉంటాయి. కానీ ఇస్సాకుతో చెప్తున్న మాట ఏం చెప్తున్నాడంటే, అటువైపు వెళ్ళబాక, నువ్వు ఆకర్షింపబడతావు, అటువైపు వెళ్ళబాక. ఒకవేళ కనబడినా కానీ నీ చూపు పక్క తిప్పుకో, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావు? ఐగుప్తులు వెనక నేను నీకు చెప్పు దేశమందు నివసించును. తన తండ్రితో ఎలాగ చెప్పాడో అలాగే ఇప్పుడు అయ్యో నేను ఒక్కడిని అయిపోయాను ఎలాగా అని ఇస్సాకు బాధపడలేదు. కానీ ఒకవేళ ఆ తండ్రి చనిపోతే పరలోకముందున్న ఆ తండ్రి ఈ కుమారుడిని వెంటాడుతున్నాడు. ఒంటరివాడిగా ఉన్నప్పుడు ఆ దేశంలో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. దేవుడు మనకు ఎందుకు తోడుగా ఉంటాడంటే ఆశీర్వదించడానికే. అది గుర్తుపెట్టుకోండి. ఈ కూడిక ఆశీర్వాదపు కూడిక. శనివారం కూడిక ఆశీర్వాద కూడిక. ఎందుకని ఆశీర్వాదం? మనం తండ్రి దగ్గరకు వచ్చి గోజాడే కూడిక. ఎందుకు? గోజాడితే ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేయకుండా, దేవుని పాదాలు పట్టుకోకుండా దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? అయ్యా మన ఎక్కడికి వెళ్ళమంటున్నావు? నేను చూపించు దేశానికి వెళ్ళిపో. ఆ దేశంలో కూడా కరువు వచ్చేసింది. ఆ కరువులో అందరూ ఏం చేయాలనుకుంటున్నారు. ఆ కరువులో నేనేం చేయాలని ఇక్కడ తీసుకొచ్చే ప్రభువా అని అడిగినప్పుడు ఆ దేశం అంటాడు, అక్కడ ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము, ఒక విధంగా చెప్పాలంటే మన సిటీలో ఉన్న వాళ్ళం ఏమన్నా వ్యవసాయం చేయగలమా? మనకేం తెలుసొద్దా? మరి ఈయన కూడా అలాగే. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము తన తండ్రి దగ్గర ఏం చేసేవాడంటే గొర్రెలు కాసుకునేవాడు. ఈయన దీన్ని ఏమంటారంటే ప్రొఫెషన్ మారిపోయింది. ఈయన ప్రొఫెషన్ అంటే గొర్రెలు కాసుకునేది. మరి ఇప్పుడు పొలం పనులు చేయాలంటే ఈయన వల్ల అయిద్దా? తెలియదు. గొర్రెలు కాసుకునేవాడు. ఇప్పుడు ఆ దేశం, పైగా పరాయి దేశంలో ఎక్కడ ఏమి ఎలాగ పండుద్దో, ఏ పంట పండుద్దో తెలియదు. ఇప్పుడు మొన్న అటు వెళ్ళి వచ్చాం. ఎటువైపు? తూర్పుగోదావరి జిల్లా అటువైపు వెళ్ళి చూస్తే పచ్చగా పొలాలు ఉన్నాయి. మన జీవనం శ్యామ ఎవరో అన్నారు, ఇక్కడ సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అనుకుంటా. ఎలా చెప్పారు? నీరు సమృద్ధిగా అక్కడ దొరుకుద్ది. మన ఇటువైపు ఏం చేస్తారంటే సంవత్సరానికి 2 పంటలు వరి వేస్తారు. 3వ పంట ఏమేస్తారు? మినప. కానీ ఇంకేమేస్తారు? మినప, పెసలు, ఇంకేమేస్తారు? మొక్కజొన్న. తెలియదురా? ఇటువైపు వేస్తారు మినుము, జొన్న. అటువైపు ఈ బాపట్ల, పొన్నూరు అటువైపు అయితే మినుమేస్తారు, పెసరేస్తారు. ఈ 2 కూడా వాటర్ లేదనుకో మొక్కజొన్న వేస్తారు. కానీ ఇటువైపు అయితే 3 పంటలు వరి వేస్తారు. కానీ ఈయన ఏం చేశాడంటే ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడై విత్తనము వేసి, మొట్టమొదటిసారిగా విత్తనం వేసి పండించిన పంట ఎవరు చేశారంటే మనకు ఇస్సాకే నేర్పు. అందుకనే విత్తనం ముందా చెట్టు ముందంటే ఏది ముందు? చెట్టే ముందు. వాక్యానుసారంగా అది కరెక్ట్. ఎందుకంటే ఆ రోజున మేఘాల్లోంచి ఆ యొక్క ఆ మంచుకి ఆ యొక్క విత్తనాలు, మన్నా కూడా అలాగే పడిందంట. కింద గడ్డి మీద పడింది. మేఘాల్లో చిన్న మంచులాగా, కొత్తిమీర గింజల్లాగా ఉండేయంట, గసాల్లాగా ఉండేయంట. అవి ఏరుకొని తినేవాళ్ళంట. అదేవిధంగా అదే పంటతో ఇప్పుడు కూడా అరకు ఆ ప్రాంతంలో మనం చూసినట్లయితే వర్షాలు ప్రతి మే నెలలో కూడా ప్రతిరోజు ఏదో ఒక పూట, సాయంత్రమా లేకపోతే ఉదయమా మధ్యాహ్నమా ఏదో ఒక రోజున సన్న జల్లులాగా పడేలిపోద్ది. అది నిజానికి వర్షం కాదు. కారణం ఏంటంటే అరకు చాలా ఎత్తులో ఉంటుంది. కొండలో భూమి మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఆ మేఘాలు అలాగ వెళ్తున్నప్పుడు ఏమైందంటే మేఘాలు అలాగా ఒకసారి ఆ గాలికి కిందకు వాళ్తాయి. ఆ నీరే దానికి సరిపోద్ది. అదేవిధంగా దేవుడు ఆ రోజున ఆ యొక్క వర్షాలు లేకపోయినా కానీ, వర్షాలు ఎప్పటి నుంచి వచ్చినాయి అంటారు? పాత నిబంధనలో నోవాహు కాలం నుంచి వర్షాలు వచ్చినాయి. కాబట్టి అక్కడ వర్షాలు లేవు. వర్షాలు లేకుండా కానీ అక్కడ భూమిని పండించాడు ఎవరు? ఇస్సాకు. విత్తనాలు వేసి. ఎలాంటి విత్తనాలు వేసాడు? విత్తనాలు ఎలా దొరికినాయని ఆ చెట్లు ఉన్నాయి కదా, దేవుడు ఆలోచన ఇచ్చాడు.
ఆలోచన ఇచ్చి మరి చెప్పాలంటే ఈరోజు కూడా 100కి 100% విత్తనం వేసి వ్యవసాయం చేసినవాడు 100% కోత కోసినవాడు ఎవడు కనబడలేదు. ఎందుకంటే ఆ విత్తనాల్లో తప్ప గింజలు ఉంటాయి, తాళ్ళ గింజలు ఉంటాయి, ఈ గింజలు ఇరిగిపోయి ఉంటాయి. 100 గింజలు వేస్తే 100 గింజల పంట పండినాయి అంట. పోనీ ఎంత వ్యవసాయం చేత వచ్చినోడు చేసాడా పని? ఏమి రాదు. నాకు తెలిసి నేను అనుకుంటాను, విత్తనాలు వేయడం ఆయన వంతు, దాన్ని మొలకలు మొలిపించడం ఆయన వంతు. రైతు కూడా అదే పని చేస్తాడు. ఏం చేస్తాడు? బాగా దున్నుతాడు, నీరు పెడతాడు, నారు పోస్తాడు, విత్తనాలు చల్లుతాడు. విత్తనాలు చల్లి ఇంటికి వచ్చి ఆకాశం వైపు ఆ మంచం బయట వేసుకొని, ఆరు బయట వేసుకొని, చిన్న పిలకలు వచ్చి ఉంటాయి అంటవా, పిలకలు వచ్చే ఉంటాయి. నేను వేసాం కదా, ఈరోజు విత్తనం పగులుద్ది. చాలా కరెక్ట్. విత్తనం పగలకపోతే మొలక బయటకు రాదు. ఆ విత్తనం మనమే. ఒక్కోసారి దేవుడు మనల్ని హృదయాల్ని పగలగొడతాడు, కొన్ని కష్టాలు పెడతాడు. ఎందుకంటే నువ్వు మొలక రావాలని. ఆ మొలక వల్ల ఎవరు ఆనందిస్తారంటే వ్యవసాయకుడు ఆనందిస్తాడు. మన పరమ వ్యవసాయకుడు మన దేవుడు. కాబట్టి ఒకవేళ చిన్న కష్టం వచ్చిందని, ఈ బాధలు వచ్చినాయని, అన్నీ నాకే వచ్చినాయి అని అనుకోబాకండి. ఎందుకంటే ఎన్ని విత్తనాలు పగిలితే అంత ఆశీర్వాదం. అంటారు కాదంటారా? ఆ విత్తనం పగలలేదనుకోండి, అది ఏమైందంటే కుళ్ళిపోద్ది, పనికిరాదు. మామిడికాయలు తింటాం, తినేసి టెంకలు పడేస్తాం. అన్ని టెంకలు మొక్కలు వస్తాయా? రావు. ఎందుకని? కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని లోన్లోనే ఇదైపోతాయి, పాడైపోతాయి. కొన్ని మాత్రమే మొక్కలు వస్తాయి. ఇక్కడైతే ఇస్సాకేసే చెట్టు అన్ని కూడా విత్తనాలు, అన్నీ మొలకలు వచ్చినాయి. అంతేకాకుండా యాకోబు విషయంలో మనం ఇందాక చూసాం. యాకోబు మోసగాడే, కానీ తండ్రిని సంతోషపెట్టాడు. దీనికి కారణం ఏంటంటే సమయం. ఆయనేమో నేను చనిపోతున్నానయ్యా అని చెప్పాడు. చనిపోతున్నానయ్యా అన్నప్పుడు ఏం చేయాలి? ముందు తండ్రి, ఇప్పుడు వృద్ధులైన వాళ్ళు కొన్ని చెప్తారు. మా నాన్నగారు ఉన్నారు, అరే నాకు బాగా ఆకలేస్తుందిరా, నువ్వు వెళ్ళి నాకు బెంచ్ సర్కిల్ దగ్గర మంచి హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నాకు మంచి ఫుడ్ తీసుకురా, ఒక ఇడ్లీ, ఒక పెసరట్టు ఉప్మా తీసుకురా అంటే నేను అక్కడికి వెళ్తానా, లేకపోతే ఇక్కడ ఏదైనా జింకన క్లబ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తెచ్చేసుకుంటానా? ఎందుకని? బాగా ఆకలేస్తుంది. ఈ ఏసావు కూడా దేశాలమ్మడ పోయాడు, నీకు ఉన్నదాన్ని బట్టి వెళ్ళరారా అనగానే వెళ్ళిపోయాడు. కానీ భార్య భర్తను వైపు చూస్తూ ఉంది. అయ్యో కొనూపురుతో ఉన్నాడు, ఇంకేదో విధంగా నేను వృద్ధుడిని అయిపోయాను, చచ్చిపోతానంటున్నాడు. కాబట్టి నాయన నీ అన్నయ్య చూస్తే వెళ్ళిపోయాడు రా, అందుబాటులో లేడురా. మనం ఎప్పుడు దేవునికి అందుబాటులో ఉండేవారం ఉండాలి. దేవుడు పిలిస్తే పలికేవారినట్టుగా ఉండాలి. సమయోలను పిలిస్తే వెంటనే పలికాడు. కాబట్టి ఆ సమయంలో ఏమైపోయాడంటే ప్రవక్త అయిపోయాడు, దావీదు అంతటి వాడిని ఆస్వాదించేవాడు అయిపోయాడు. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలి? దేవునికి చాలా చేరువగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఎంత దగ్గరగా ఉంటామో అంత దీవెన. దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇక దీవెన. అవును, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ దగ్గరగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడతావు, దూరంగా ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడతావు? ఇప్పుడు నా బిడ్డలు దూరంగా ఉన్నారు, ఒక ఆమె దగ్గరగా ఉండి మాటకు దూరంగా ఉంది. మీరు ఆత్మీయంగా నాకు బిడ్డలు దేవుడు దగ్గరగా ఉంచాడు. ఆ కారణం చేత పరుగున ఆత్మీయ తండ్రి ఆకలి తీర్చాలి, సంతోషపెట్టాలి, ఈ విధంగా వస్తున్నారు. మనం కూడా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యాకోబు ఏదేమైనా కానీ తన తండ్రి కడుపు చూడాలి. ఒకవేళ నన్ను ఏదైనా అనుకుంటాడేమో, అయినా పర్లేదు, నేను తండ్రి ఆకలి తీర్చగలనా తీర్చలేనా? అమ్మ చెప్పింది, అమ్మ మాట విన్నాడు. అమ్మ మాట విని తండ్రి ఆకలిని తీర్చాడు. ఇప్పుడు మనం మూడు మాటలు మనం దీంట్లో నేర్చుకోవచ్చు. ఏమి నేర్చుకోవాలంటే, యాకోబు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఎవరి ఆశీర్వాదం ఉంది? తన తండ్రి అయిన ఇస్సాకు ఆశీర్వాదం ఎవరి మీద ఉంది? యాకోబు మీద ఉంది. ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఎవరి ఆశీర్వాదం ఉందంటారు? అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము ఉంది. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి కారణం ఎవరంటారు? తెరాహు ఆశీర్వాదం అంటవా? కాదు. ఎందుకని? నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాముకి ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం అంటే, అక్కడ మెయిన్ నేనున్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడుగు పెట్టే దగ్గరికి అంతా నేను వస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తా. అబ్రహాము భయపడబాక, నీ బిడ్డలను ఇసుకరైనంత వారుగా చేస్తాను, నేనున్నాను, నాకు తోడు, ఎందుకు భయపడతావు? అలాగే నాయన, నువ్వు ఉంటే నాకు అంతే చాలు.
అందుకని ఉదాహరణగా ఏం చేశాడంటే ఎప్పుడైతే ఆ దేశాన్ని వదిలిపెట్టాడో ఆయన ప్రేమని లేక ఆయన అద్భుతాలు చూపించడానికి ఏం చేశాడంటే వెండి బంగారం పశువులు అన్నీ ఇచ్చేసి బహు సంపద ఇచ్చేసాడు. అప్పుడు అబ్రహాంకి అర్థమైపోయింది, నేను ఏమీ లేని వాడిని. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్న సంపాదన ఈయన సంపాదన. ఒకవేళ చెప్పాలంటే ఒరేయ్ అది నా సంపాదన అంతా నాదిరా అని చెప్పొచ్చు తెరాహు. మరి 13వ వచనంకి వస్తే ఆ మాట అంటానికి తెరాహుకి అధికారం లేనే. ఎందుకని? ఇది నా పరమ తండ్రి ఇచ్చాడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎవరు తీయలేరు. అందుకని దేవుడు తలుపు ముయ్యగా తెరువుగల వాడెవడో దాన్ని ముయ్యగా మూస్తే తెరవలేరు, తెరిస్తే ముయ్యలేరు. ఆశీర్వాదాలు అయ్యి మనం అనుకుంటాం నోవహు తలుపు అనుకుంటాం, కానీ నోవహు తలుపే కాదు, ఆశీర్వాదాలు కూడా అంతే. ఒకసారి తెరవబడిందంటే అది ముయ్యడం ఎవరి తరం కాదు. కారణం ఏంటంటే దేవుని మాట మనం వినే అంత సమీపంలో ఉండాలి. అందుకనే యెహోవా అతనికి మనకు దొరుకు ముందు ఆయనను వెతుకుడి. వెంటనే ఆయన పాదాలు పట్టుకోవాలి. అందుకని ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఉంటామో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువా నన్ను ఆశ్రయించడానికి కదా ఇబ్బంది పెట్టావు. ఎప్పుడన్నా ఇంకొక ఏదైనా వచ్చిందనుకో, ప్రభువా నన్ను దీవించడానికే కదా ఇబ్బంది పెట్టావు. ఎవరైనా అనుకోగలరా? అనుకోరు. ఏమంటారు? ప్రభువా నాకు ఇలాంటిది వచ్చింది, దీన్ని తొలగేయి, తీసివేయి, పారవేస్తే ఇంకోటి కూడా వెళ్ళిపోద్ది. ఏం పోద్ది? పోద్ది. ప్రభువా నువ్వు అనుమతించకపోతే ఈ ఇంట్లోకి శోధన రాదు. ఎందుకు అనుమతించావు? అబ్రహాముకి శోధన వచ్చినట్టే. అందరూ వదిలిపెట్టి వచ్చేస్తే మరి ఏముంటుందానికి? నీకు దుఃఖం మిగులుద్ది. దుఃఖం ఎందుకు పెట్టావు? ఆశ్రయించడానికి. అమ్మో ఎంతో తండ్రి ఆ యొక్క ఆధ్వర్యంలో ఆయన స్వాధీనంలో బ్రతుకుతున్నాడు. ఎవరు? ఇస్సాకు. మా నాన్న ఉన్నాడులే అని బతికేస్తున్నాడు. కొంతకాలానికి ఆయన కూడా చనిపోయాడు. అయ్యో నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఇస్సాకు భయపడబాక, నేను నీకు తోడయ్యుందును. ఎక్కడా? పరదేశిగా ఉన్నప్పుడు. నీ ఇంట్లో ఉన్నప్పుడే కాదు, నువ్వు వేరే దేశానికి వెళ్ళిపోయి ఒంటరి అయిపోయి చూసావా, అప్పుడు పరదేశిగా ఉన్నప్పుడు కూడా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, నాకు ఎవ్వరు లేరనుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుడు వెంటనే మన పక్షాన్ని వచ్చేసి అమ్మా ఏడుస్తున్నావా, ఏడవబాక, నేనున్నాను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. మనుషులు తోడైతే మనకేం చేస్తారంటే పక్కన గుంటలు తెస్తారు. దేవుడు తోడై ఉంటే ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరు తోడు కావాలి మనకి? జీవితాంతం ఉండేది మన దేవుడే, కనిపించని మన దేవుడు, ఆత్మయున్న దేవుడు, సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు. మనుషులు మాట ఇస్తే పక్కకి వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు మాట ఇచ్చే దేవుడు కాదు, వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానాన్ని నిలబెట్టే దేవుడు. కాబట్టి ఈ యొక్క సాయంకాలం వేళల్లో, ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు మాట విన్నాడు, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము మాట విన్నాడు, అబ్రహాము పరలోకపు తండ్రి మాట విన్నాడు. మనము కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు కూడా మన పితరులు ఏమైనా ప్రార్థన చేస్తారు? అబ్రహాము దేవుడువు, ఇస్సాకు దేవుడువు, యాకోబు దేవుడువు, ఈరోజు మాకు దేవుడు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి మన దేవుడు ఆయనగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన బాధలు, ప్రభువా ఈ బాధలు వచ్చినాయి, నీకు స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత. ఈ విత్తనం పగులుతుంది, ఈ నీటిలో నానిపోతుంది, పాసిపోతుందంటే ఆ విత్తనంలోంచి ఒక మొక్క రాబోతుందని అర్థం. ఆ మొక్క ఒక చెట్టు అవుతుందని అర్థం. ఆ చెట్టు ఒక వృక్షం అయిపోతుందని అర్థం. ఆ వృక్షం కింద అనేక మంది సేద తీర్చుకుంటారు, ఆ వృక్షం కింద అనేకమైన ఫలాలు భుజిస్తారు. అబ్బా ఎంత చక్కగా ఆకలి తీర్చింది ఆ వృక్షం. మరి ఆ విత్తనమే కానీ, అబ్బో నేను కుళ్ళిపోతున్నాను, నాకు నీరు ఎక్కువైపోయింది, అమ్మ పగిలిపోతున్నాను అని అనుకుని ఉంటే, ఇంత ఆ యొక్క విత్తనాన్ని బట్టి ఇంతమంది సంతోషించగలిగే వాళ్ళ. కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, అన్యులైన వారు ప్రభువా ఈ శ్రమలు వచ్చినాయి తీసేయి నాయన, ఈ బాధలు వచ్చినాయి తీసేయి ప్రభువా. ఇది సంఘములో అపవిత్రుడు ప్రవేశించి చేస్తున్న బోధ తీసేయమంటాం కాదు, కానీ దీన్ని తట్టుకునే శక్తిని
అబ్బా ఇంకా అపవాది తట్టుకోలేడు, ఇంక ఉండలేడు. గుండె నొప్పి వస్తుంది, తీసే ప్రభు కాదు, ప్రభు ఈ గుండె నొప్పిని తట్టుకునే శక్తి నాకు ఈ బాధ వస్తుంది, ఈ బాధ నేను నిలబడే శక్తి నాకు అనుగ్రహించు. శ్రమలు వస్తున్నాయి ప్రభువా, అయినా నేను నిలబడతానయ్యా. ఇరుగు పొరుగు వారు లేనిపోయిన మాటలు అంటున్నారు, నిందిస్తున్నారు, అవమానం వస్తున్నాయి. ఐ డోంట్ కేర్, నువ్వు ఉన్నావు నాకు. కరువు వస్తుంది, అయినా పర్లేదు. కరువులో విత్తనాలు వేయమన్నాడు ఇస్సాకు. వాళ్ళకి తెలియదు సంగతి, ఎవరికి అన్యులైన వారికి తెలియదు సంగతి. కరువు వచ్చేసింది అనుకుంటా. కరువు అంటే అక్కడున్న చెట్లు గిట్లని ఎండిపోయినాయి, వర్షాలు లేవు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? విత్తనాలు వేశాడు. వర్షాలు లేని సమయంలో పంటలు పండించాడు ఇస్సాకు. ఎవడి వల్ల అయితే అది కాదు, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి ఆయన మాట ఇచ్చాడు, మాట ఇచ్చినోడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా డోంట్ కేర్, ప్రభువా నువ్వు నాకున్నావు చాలు. ఆ రోజులో ఉన్న దేవుడు ఈ రోజు కూడా మనకున్నాడు. మన కుటుంబాల్లో మనకి దర్శనం చూపిస్తున్నాడు. ఎన్నో విధాలుగా కొన్ని ఉదాహరణలు మన కుటుంబంలోనే చూపిస్తున్నాడు. ఏ మాత్రం కూడా ప్రార్థన అంటే నేను గొప్పవాడిని అంటాం కాదు, కానీ నా ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో చేర్చుకుంటున్నాడు. నా బిడ్డలైన వారు ఎన్నడూ కూడా ఎవరు కూడా దప్పికోకూడదు, ఆకలి ఉండకూడదు. అది నా ప్రార్థన. సమృద్ధిగా ఉండాలి. మనము కూడా మరి తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉండాలి. ప్రభువా ఎలాంటి స్థితిలో నిన్ను వదిలిపెట్టనయ్యా, నిన్ను వదిలిపెట్టను. ఏశావు వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో కానీ యాకోబు మాత్రం వదిలిపెట్టలేదు. ఏ టైంలో నా తండ్రికి ఎలా ఉంటుందో, తండ్రి పిలుపుకి ప్రక్కనే ఉన్నాడు యాకోబు. తండ్రి పిలుపుకి దగ్గరలో ఉన్నాడు యాకోబు. తండ్రి పిలుపుని వినేవాడుగా ఉన్నాడు యాకోబు. ఏశావు పెద్ద కుమారుడు. ఏశావు అంటే ఎక్కడుంటాడు? ఎక్కడున్నాడు? నువ్వేక చెప్పావు కదయ్యా. నిజమే చెప్పాను, నీ చేసే పని అదే కదా అని. కానీ మనం సమయాన్ని అసమయాన్ని గమనించాలి. వృద్ధుడైపోయాడు, చనిపోతున్నాను, చనిపోక ముందు అన్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆహారం? అలాగేనని చెప్పేసి ముందు ఆకలి తీర్చాలి. ఆ విధంగా ఆకలి తీర్చడం మాకుండా, ఆకలి తీర్చడం అంటే ఏంటి? ఆకలి తీర్చడం, దేవుని ఆకలి తీర్చడం అంటే ఏంటి చెప్పగలరా మీరు? ఆకలి తీర్చడం ఎక్కడ జరిగింది ఆ విషయం? యోహాను సువార్త 3వ అధ్యాయంలో జరిగింది. ఏం జరిగింది? శిష్యులైన వారు ఆకలి కోసం అందరినీ ఆహారానికి వెళ్తే ఈ 12 మంది శిష్యులు కూడా ఆహారానికి వెళ్ళిపోతారు. నాకు జీవాహారం ఏంటి అని ఆహారం అంటే ఒక పాపిని రక్షించడానికి. మనం ఎవరికన్నా ఈ 2024 అయిపోయి 25లో కూడా వచ్చేసాము, ఉన్న మన బిడ్డలనే ప్రభు దగ్గరికి తీసుకురాలేకపోతున్నాం. వీళ్ళు అనుకుంటున్నారు ఈయనకి ఏదో ఒక ఆహారం ఉంది, బాగా ఇంకా చెప్తున్నాడు వీళ్ళకి ఏదో, ఈయన మనం అంతా బజార్కి వెళ్ళిపోయాం, సంతలోకి వెళ్ళిపోయాం, ఆహారం తెచ్చుకుంటున్నాం, కానీ ఈయనకి ఏదో ఆహారం పెట్టారు అనుకుంటున్నారు. ఆ మాట అక్కడ రాయబడిందా చూసారా? యోహాను సువార్త 3వ అధ్యాయం ఆ మాట అంటాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ మాట రాసి ఉంటుంది. 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం 4వ అధ్యాయం 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నా యొద్ద ఉన్నది అని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకడితో ఒకడో చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ఏమిటంటే దేవుని పని కోసం మనం కొద్దిసేపు కూడా ఆకలి ఉండలేకపోతున్నాం. అవసరమైతే మెసేజ్లు తగ్గించేయండి, సమయాన్ని తగ్గించేయండి. దేవుని ఆహారాన్ని మనం భుజించడానికి మాకొద్దు, భూలోకంలో ఆహారం కావాలి. దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఏం చేయాలంటే కొద్ది కష్టపడాలి. ఆ రోజుల్లో దేవుడు ఎన్ని రోజులు వాక్యం చెప్పాడంటే 3 దినాలు. 3 దినాలంటే ఏంటి? 3 24లు,
3 24 ఎంత 72 గంటలు. మనం ఎన్ని గంటలు ఉంటామంటారు? వాక్యం ఎన్ని గంటలు చెప్తాం? గంట సేపు చెప్తామా? 45 నిమిషాలు, గంట సేపు, 72 గంటలు ఏకదాటిగా. కాబట్టి నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం, జీవాహారమైనది. ఇదివరకు మేము కూడా బైబిల్ కాలేజీలో కూర్చుంటే పొద్దున 9 గంటలకు కూర్చుంటే 7 గంటలకు వచ్చేవాళ్ళం. 7 అయిపోయేది. అసలు ఇదివరకు బోర్ కొట్టేది, నిద్ర వచ్చేది. ఈ రోజున వాక్యం ఒక 40 నిమిషాలు చెప్తుంటే వినలేకపోతున్నారు. ఏంటంటే జీవాహారం కడుపులోకి వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే అపవాది అనేవాడు ఆ వాక్యాన్ని బయటికి పంపించేస్తున్నాడు. కాబట్టి జీవాహారం నా తండ్రి చిత్తం నెరవేర్చడమే. కాబట్టి ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని గైకొనాలి. ఇప్పుడు ఈ ఆహారం వేరు, ఆ ఆహారం వేరు. ఇస్సాకు ఇచ్చిన ఆహారము లోకంలో ఉన్న ఆహారము, దేవుడు మనకిచ్చే ఆహారము జీవాహారము. జీవాహారమును నేనే, జీవాహారము నేనే. ఆహారాన్ని దేవుని వాక్యం ఇచ్చినప్పుడు తప్పకుండా ప్రభువా, ఆహారం తిన్నప్పుడు ఏ విధంగా బలం వస్తుందో జీవాహారం తిన్నప్పుడు కూడా మన ఆత్మకు బలం వస్తుంది. ఆత్మకు బలం వచ్చినప్పుడు శరీరం కూడా బలం పొందుకుంటుంది. అప్పుడు సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి అప్పుడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఇక్కడ వాళ్ళందరిని చూసాం, 3 చూసాం. యాకోబేమో తండ్రి అయిన ఇస్సాకును సంతోషపెట్టాడు. ఇస్సాకేమో తన తండ్రి అయిన అబ్రహామును సంతోషపెట్టాడు. అబ్రహాము పరలోక తండ్రిని సంతోషపెట్టాడు. ఇక్కడ యేసుప్రభు వారు తన దేవుడైన తన తండ్రి అయిన ఆయనను ఈ భూలోకాన్ని నుంచి సంతోషపెడుతున్నాడు. నువ్వు నేను ఎవరిని సంతోషపెడుతున్నాం? ఆయన మాట మనం వింటున్నామా? వినేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి. తీసేయి అని ప్రార్థన ఈ రోజు నుంచి మన సంఘంలో ఎవరు కూడా చెయ్యాలా, చేయకూడదా? చేయకూడదు. ఏమని చేయాలి? దాన్ని ఎదుర్కొనే శక్తిని, బలాన్ని మాకు దయచేయ్యా. ఆ బలము శక్తి కావాలంటే జీవాహారం భోంచేయాలి. జీవాహారం భోంచేయాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో తప్పకుండా ఏం చేస్తాడు? దేవుడు మనకి శక్తిని, బలాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మనకు కూడా అర్హత లేనివాడిని, నువ్వు పిలిచిన పిలుపుని బట్టి నీ వందనాలు. నీ దాసురాల ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. వ్యవసాయం అంటేనే తెలియనప్పుడులో నీ బిడ్డ ఇస్సాకు వచ్చి వ్యవసాయం చేశాడు. ఏ దేశం ఎక్కడుందో ఆయనకు తెలియదు. అలాంటి దేశానికి బయలు వెళ్ళాడు. యాకోబు ఏదేమైనా కానీ నాయనా తన తండ్రిని సంతోషపెట్టాడు. మోసగాడే, అందరిని మోసం చేసి వచ్చాడు. కష్టకాలంలో తన తండ్రిని సంతోషపెట్టాడు. మేము కూడా మోసగాళ్ళమే ప్రభువా. చివరి దశలో ఉన్నాం మేము. యాకోబులాగా నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాం, నిన్ను ఆనందింప చేయాలనుకుంటున్నాం ప్రభువా. ఆ పాపాత్మరాలైన స్త్రీ యేసు ప్రభు వారికి ఆహారాన్ని అందించినట్టుగా మేము చూస్తున్నాం. ఆమె దప్పికొని నీళ్ళ దగ్గరకు వచ్చింది, కానీ ఆ దప్పికి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఆమె కొండతో వచ్చింది, కానీ ఆ కొండ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఆ వాక్యం వినటం వల్ల ఎంతో ఎనర్జీ తన హృదయంలోకి వచ్చి ఆ ఊరు వార అందరూ కూడా సువార్త చెప్పడానికి ఆ వండు టెండలో ఎంతో దప్పికొని వచ్చింది. ఆ దప్పికంతా పారిపోయింది. ఆ ఊరు వారందరిని కూడా మార్చేసింది. రండి, నా గురించి చెప్పిన వాడిని మీరు చూపిస్తాను రండి. తన సాక్ష్యాన్ని చెప్పుకుంది. మేము కూడా మా సాక్ష్యాన్ని చెప్పుకున్న వారికి ఉంటాను సహాయం చేయి. నువ్వు మా కుటుంబాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు ప్రభువా. ఊహించని కార్యాలు చేసావు. నీ గురించి మేము చెప్పలేని వారుగా ఉన్నాం, పెదం విప్పలేని వారుగా ఉన్నాం, నోరు విప్పలేని వారుగా ఉన్నాం. మా నోర్లు కూడా విప్పడానికి నీ కృప చూపండి. మా నోటికి అపవాదైన వాడు తాళం వేసాడు ప్రభువా. నీ వాక్యం అనే తాళముతో, చెవితో మా పెదాలు తెరవండి. మా హృదయాలు నీ వాక్యంతో మమ్మల్ని నింపండి. ప్రతి ఒక్కరు బిడ్డలు అయినా ఏదో విధంగా వాళ్ళ హృదయంలో ఏదైతే దాచి ఉంచావో అది సంఘమైన, కుటుంబమైనా మాతో పంచుకోవడానికి నీ సన్నిధిలో, నీ ఎదురుగా వారు హృదయంలో ఏదైతే ఉందో అది కుమ్మరించడానికి
కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. రాబో దినాల్లో ఇంకను ఈ చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించబోతున్నాం, ఆశీర్వదించబోతున్నాం. మా బిడ్డలందరినీ మాకు తలమానికగా చేయబోతున్నాం. మా తలలోని ఒక కిరీటాలుగా, ఆ కిరీటంలోని ఒక వజ్రాలుగా మా బిడ్డలు ఉంచబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నాయనా. మా బిడ్డలనే విత్తనాన్ని పగలగొట్టి వారిలోంచి ఒక చిన్న పిలక, ఒక మొక్క, ఒక చెట్టు, ఒక వృక్షంగా నువ్వు చేయబోతున్నావు. అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. అపవాది అనేవాడు ఆ విత్తనాన్ని దొంగిలించుకెళ్ళిపోకుండా ఉండడానికి సహాయం చేయి. నీ దేవదూతలు కావలించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు చేసేద్దాం. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇస్సాకు తండ్రికి లోబడిపోయినాడు. 3 రోజులు తను మోయాబు పర్వతం మీద నడుస్తూ ఆ కట్టెలు భుజం మీద వేసుకొని ప్రభువా తండ్రికి ఎంతగానో సహకరించినాడు, భారం మోసినాడు, బాధ్యత తెలుసుకున్నాడు. మా బిడ్డలు కూడా బాధ్యతలు తెలుసుకోవడం సహాయం చేయి. మేము కూడా వృద్ధులైపోతున్నాం, పరిచర్య భారం ఎక్కువ అవుతా ఉంది. అయినా అందుకే కదా ఇస్సాకు దీవించబడ్డాడు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వారి భుజాలు కూడా నీకు ఇవ్వడానికి సహాయం చేయి తండ్రి. నేను మోస్తానని తండ్రి ఆ భారం నువ్వు మోయలేవు, నువ్వు ముసలివాడివి, నేను మోస్తానని. నిజానికి ఇస్సాకు తనే ఆ కట్టెల మీద కాలిపోవాలి, అలాంటి కట్టెల్ని ఆయనే మోసుకెళ్తున్నాడు. ఆయన కట్టెలు లాంటి శ్రమలు మాకు వచ్చినప్పుడు వాటిని మేము మోసే వరకు ఉండడానికి సహాయం చేస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిని ఎడల నువ్వు చేతగాని వంతో సమానం అని చెప్పావు కదా. శ్రమలన్నిటినీ మేము ఎదుర్కోవడానికి సహాయం చేయి. ఎవరో వస్తారు మమ్మల్ని ఆదరిస్తామని చెప్తారు, దగ్గర కూడా ఎవరు రారు స్వామి. మా జీవితాల్లో ఎన్నో 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 చూసాం. నువ్వు అక్కడవే మా దగ్గర నిల్చున్న దేవుడు. భయపడకము యాకోబు, నేను పేరు పెట్టి పిలుచున్నాను అంటున్నావు. నువ్వు మోసగాడు నా దగ్గర ఒప్పుకున్నావు కదా, అయినా కానీ నీ పక్కనే ఉన్నానయ్యా, భయపడకు. నువ్వు నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచివేయవు, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నిన్ను కాల్చజాలవు. ఇంత గొప్ప ఆశీర్వాదం నాకు ఇచ్చావు. మేము కూడా నాయన మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడుగా ఉన్నావు. ఈరోజు నిన్ను అంగీకరించినందుకు మా దేవుడు అయినావు. వారి ద్వారా వచ్చిన జాలు వాళ్ళ ఆశీర్వాదం మా మీద కూడా నువ్వు కుమ్మరించు స్వామి. నీ మాట వినటానికి మేము దగ్గర అవుతున్నాం. ఒకప్పుడు వాక్యానుభవంలో మేము ఎంతగా ఉన్నామో నీకైతే తెలుసు. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడుతున్నావు. నీ మాటలను బట్టి, నీ ఆత్మ తాకిడిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇస్సాకులోంచి బలమైన పిలుపును నీ బిడ్డలు పొందుకోవడం సహాయం చేయి నాన్న. పొలల మోపు నా మీద ఎత్తు. యెషయా అంటాడు కదా, నన్ను పంపించు నేను వెళ్తానంటున్నాడు. అదేవిధంగా ఈ పరిచర్యలోకి నన్ను పంపించు అని నీ బిడ్డల ముందుకొచ్చేలాగా సహాయం చేయి. ఒకరికొకరు సమర్పించుకోవడానికి కృప చూపించు. ఇది నీ పని, నీ పరిచర్య. అది వారు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయి. ఈ మాట వారి గుండె లోతుల్లోనే గుచ్చుకొని వెళ్ళిపోను గాక. మనుషులు గుచ్చుకుంటాయి, కానీ నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి. నీ పని చేయడానికి నేను కూడా ఉన్నాను అని ప్రతి ఒక్కరూ మాటికి నేను చెప్పి వాళ్ళు విసిగించడం కాదు, కానీ మనుషుడు మాట్లాడితే మనుషుడు బ్రతకడు ప్రభువా.
నీ ఆత్మ ఆకర్షిస్తేనే తప్ప ఆత్మకార్యం జరగదు. రాబో దినాల్లో ఈ పరిచర్య ఇస్సాకు ఏ విధంగా ఆశ్రయించబడాలో అదేవిధంగా నూరంతల ఆత్మఫలాలు ఈ మందిరంలో మేము చూడాలి ప్రభువా. నీ కృప చూపించు. ఇంకా మా మధ్యలో నాన్నగారిని సజీవ లెక్కలో ఉంచావు, అందుకొరకు నీ వందనాలు ప్రభువా. అప్పుడే మార్చిలోకి వచ్చాం. నీ చిత్తమైతే ఏప్రిల్ 6వ తారీఖున గొప్ప కూడిక కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. నీ ద్వారాలు తెరవండి, నీ ఆత్మకార్యం జరిపించండి. ఎటువంటి లోటు మా కుటుంబాలకు ఇప్పటి వరకు కలగనివ్వలేదు, అందుకొరకు నీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ వాగ్దాన్ని ఎత్తి పెట్టి ప్రార్థన చేస్తున్నాను. రేపటి దినాన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నీ కృపగల చేతికి అప్పగిస్తున్నాను. మొదట వాక్యమందు, ఆరాధన వర్తమానమందు, బల్ల వర్తమానమందు నీవే మహింపరచబడు. రేపు రాబోతున్న నీ ప్రియబిడ్డలందరినీ సకాలంలో సమయానికి తీసుకురండి. నీ ఇంటిని గురించి ఆశ నన్ను భక్షిస్తుందని, యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించే నేను దావీదు ఏ విధంగా అంటున్నాడో, నేను దావీదు అంతటి వాడిని కాదు, కానీ నా బిడ్డలు చూసి నేను కూడా అంత సంతోషించడానికి సహాయం చేయి. మనిషిగా నేనెంత సంతోషపడిపోతే నీ ప్రియబిడ్డలు ఇంటికి వస్తే నువ్వెంత సంతోషపెడతావో కదా. ఈరోజు మా వాక్యం తండ్రిని సంతోషపెట్టుట, తండ్రిని సంతోషపెట్టుట. మేము కూడా అలాగ సంతోషపెట్టి వారు ఉండటానికి సహాయం చేయి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుని దీవించి ఆశ్రయించు. ఈరోజు స్వాతి ఎగ్జామ్ మంచిగా రాయడానికి కృప చూపించావు. బుద్ధు కూడా ఎగ్జామ్ రాశాడు. ఇలాగ బిడ్డలు చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి నీ కృప, నీ మెండైన దీవెన వారికి అనుగ్రహించు. నీ జ్ఞానాన్ని వారికి దయచేయి. నీకు వందనాలు స్తోత్రాలు. రాజుకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, నాన్నగారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. చిన్న ప్రభా, క్రమక్రమంగా నువ్వు బలపరుస్తున్నావు, దెబ్బ కొట్టి దగ్గర తీర్చుకున్నావు, అందుకొరకు నీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డలను దీవించబోతున్నావు, నీకు వందనాలు స్తోత్రాలు. బలమైన సాధనముగా నీ సన్నిధిలో వాడుకోబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నాకు ఆత్మీయ కుమారుడుగా నువ్వు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. స్వాతిని కూడా జ్ఞాపకం చేసుకో. లోకాషన్లోకి వెళ్ళిపోకుండా నీ కొరకు బ్రతికే బిడ్డగా ఉండడానికి సహాయం చేయి. లొకేషన్ బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డను కూడా మార్చు. షైన్ కూడా త్వరలోనే నీ సన్నిధిలో ప్రభువా మా అందరితో కలిసి నీ సన్నిధిలో నీ ఆనందాన్ని అనుభవించే కృప బిడ్డకు అనుగ్రహించు. జీవను బట్టి నీకు వందనాలు. కావ్య పాప బాబుని బట్టి నీకు వందనాలు. కావ్యలో నువ్వు ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు. గతంలో చూసిన కావ్య వేరు, ఇప్పుడు వేరు నాయన. నువ్వు చూస్తున్న దేవుడు, తొంగి చూస్తున్న దేవుడు. బిడ్డను దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. జీవన కూడా తనకు తీసుకొస్తున్న మార్పును బట్టి నీకు వందనాలు. ఇంకా పరిపూర్ణంగా నీ సన్నిధిలో వాడబడిలాగా నా కృప చూపించండి. శ్యామను బట్టి నీకు వందనాలు. లోతైన మర్మాలు నీ బిడ్డకు తెలియపరుస్తూ మాకు నువ్వు బోధిస్తున్న బోధన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తల్లి కార్చిన కన్నీరు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని, ఈ రోజున చిన్నుని జ్ఞాపకం చేసుకొని, రేణుక ఆ కన్నిటిని నీ బుడ్డిలో పదులుపరుచుకొని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నావు ప్రభువా. అది ఇప్పుడు ఆ కన్నీరు ఆరిపోయేది కాదు, నీ బుడ్డిలో పదిలంగా ఉండేది. నాయన ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో. నీ చిత్తమైతే సోమవారం నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలనుకుంటుంది. నీ చిత్తంలో ఆ బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకో, బలపరిచి స్థిరపరచు. విజయక్కను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ఆమె సర్వీస్ చక్కగా చేసుకుంటూ వస్తూ ఉంది. ఎంతోమంది ఈ లోకంలో తోటి ఉద్యోగస్తులు వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు జ్ఞాపకం చేసుకోబట్టి ఈరోజు క్షేమంగా ఉన్నావు. నీ చిత్తమైతే వచ్చే శనివారం అక్కను కూడా నిలబెట్టుకో, వాక్యంతో మాట్లాడు. ఇక్కడ ఎవరు కూడా ఖాళీ కూర్చోవడం కాదు ప్రభువా. తరువాత ప్రభువా రేణుకాను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ హృదయంలో ఏదైతే నువ్వు ఉంచావో ఆ మాటలు పంచుకోవడం చాలు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడనని నీ వాక్యంలో ఉంది కదా. వారి హృదయంలో ఏదైతే నువ్వు నింపావో అది చెప్పుకోవడానికి ఇదొక గొప్ప ప్లాట్ఫామ్గా ఉండడానికి సహాయం చేయి. మిగతా మందిరాల్లో మాకు ఎవరు ఇటువంటి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు నాయన.
ఎంత వాడబడతామన్నా కానీ, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుందామన్నా కానీ దరి చేర్చే వాళ్ళు కూడా ఎవరు లేరు, దగ్గర నిలిపేవాళ్ళు ఎవరు లేరు. అందుకే కాబోలు ఈ మందిరాన్ని మా కుటుంబానికి ఇచ్చావు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ఎంతోమంది అన్నారు, ఎవరిని నిలబెట్టొద్దు, నువ్వే వాక్యం చెప్పాను. కాదు నాయన, ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను? ఏమైనా కానీ నా బిడ్డలు కూడా నా అంతటా వాళ్ళు అవ్వాలి. వాక్యాన్ని అందరికి పంచాలి. నీ వాక్యంలో చెప్పినట్టుగా సర్వల సృష్టికి వెళ్ళి సర్వ ప్రజలకు సువార్త అందించే సర్వ ప్రజలను శిష్యులుగా చేయమని చెప్పావు. ఆ విధంగా ఒక్కొక్కరికి వాక్కు చాతుర్యం, ఒక్కొక్కరికి పాటలు, ఒక్కొక్కరికి ప్రార్థన, ఇటువంటి అనుభవాల్లో నేర్పండి. మా మధ్యలోనికి శారమతలను తీసుకొచ్చావు, నీకు వందనాలు. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం తెచ్చుకో. తన యజమాని బట్టి నీకు వందనా స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు వారిని బట్టి నీకు వందనా స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. రేపటి దినాన జాలయ్యన్న మొదటి మెసేజ్ విషయంలో కృప చూపించండి. బాబురావు గారు తన కుటుంబంతో సంఘంతో రాబోతుండగా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఉదయకాల సమయంలో ప్రేమ విందు పరిచర్యలో కూడా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు. నీ దాసురాలు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. జెస్సీని బట్టి నీకు వందనాలు. షైని బట్టి ప్రభా జాయిని బట్టి నీకు వందనాలు. ఎంతో ప్రమాదకరమైన స్థితిలోంచి, త్రుటిలో ఆ ప్రమాదాల నుంచి బిడ్డను తప్పించావు. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభు. కనిపించని నీ దేవదూతలతో నీ బిడ్డని ఎత్తుకున్నావు. అందుకొరకు నీకు వందనా స్తోత్రాలు. ఎంతైనా రుణస్తుండే ప్రభు, ఎంతైనా రుణస్తుండే. నేను రుణం తీర్చలేని వచ్చి నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చేయించుకుంటూ రాజును కూడా జ్ఞాపకం చేసుకొని అర్ధరాత్రులు వస్తుండగా నీ బిడ్డకు తోడుగా ఉండమని, నీ కాపుదలు దయచేయమని, ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరినీ ప్రభువా నీ చిత్తాన్ని బట్టి, నీ ప్రేరేపణ బట్టి వారి సమయంలో వారు రావడానికి సహాయం చేయమని, నీ పరిచర్య ఈ విధంగా ఆగకుండా ముందుకు కొనసాగే ధన్యత నీవే చూపించమని ప్రభుని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగు. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.